హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. భూములు, ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ రియల్ వ్యాపారుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. అయితే ఇళ్ల కొనుగోలు విషయంలో మాత్రం పరిస్థితి విచిత్రంగా ఉంది. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. మరోవైపు హైడ్రా ఏర్పాటుతో భూములు, ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. దీంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం హైడ్రా దూకుడుకు కళ్ళ వేసింది. దీంతో ఇప్పుడిప్పుడే మళ్లీ స్థిరాస్తి వ్యాపారం కుదుట పడుతుంది. భూములు, ఇళ్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పెరిగింది. హైదరాబాద్లో నివాస గృహాల మార్కెట్ స్థిరంగా ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్ సేవలు సంస్థ తాజా నివేదిక తెలిపింది. గతేడాది 75,512 ఇళ్లు, ఫ్లాట్, విల్లాలు అమ్మకాలు నమోదైనట్లు వివరించింది. 2023లో అమ్ముడైన 74,495 ఇళ్లతో పోలిస్తే 1% అధికమని తెలిపింది. విలువ పరంగా చూస్తే 39,949 కోట్ల నుంచి 13% పెరిగి 45,190 కోట్లకు చేరిందని వెల్లడించింది. గత ఏడాది అమ్ముడైన ఇల్లు, ఫ్లాట్ సగటు విలువ 60 లక్షలు. హైదరాబాద్లో ఇల్లు కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా నేపథ్యంలో నిబంధనలు పూర్తిగా తెలుసుకున్నాక, వివరాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత వాస్తవాలు నిర్ధారించుకొని తుది నిర్ణయానికి వస్తున్నారు. దీంతో అమ్మకాలు కాస్త తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2024లో అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 18% తగ్గాయని పేర్కొంది. కోటిలోపు ఇల్లు ఎక్కువగా. ఇక హైదరాబాద్లో కొనుగోలుదారులు 1000 నుంచి 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం, 50 లక్షల నుంచి 1 కోటి మధ్య ధర ఉన్న ఇల్లు, ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కోటి దాటితే అమ్మో అంటున్నారు. ఇతర ప్రాంతాల్లో పోలిస్తే పశ్చిమ హైదరాబాదులో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నాయి. క్రయ విక్రయాలు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణాలు, క్రయ విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. ఐటీ పార్కులు, జేసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో ఇళ్లకు గిరాకీ పెరిగిందని నివేదిక వెల్లడించింది.